1,13,573 యూనిట్స్ 80 నంబర్స్ అనుకుంటా. రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన వరకు 2025 సెప్టెంబర్ యొక్క ఫుల్ రిపోర్ట్ అయితే డిస్కస్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజీ వెబ్స్. ఈ రోజు అయితే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన వరకు సేల్స్ పెరిగాయా తగ్గాయా మనం ఫుల్గా అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా వచ్చేసరికి సేల్స్ అయితే అమాంతం పెరిగాయని చెప్పొచ్చు. చాలా వరకు సేల్స్ అయితే పెంచుకున్నాయి. ప్రతి వెహికల్ కూడా సేల్స్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నామని చెప్పొచ్చు. ఏవి కూడా సేల్స్ అయితే తగ్గలేదు. మనం 2024 సెప్టెంబర్కి 2025 సెప్టెంబర్కి ఎందుకంటే ఎక్కువ సేల్స్ పెరిగాయి. ఈ రీసెంట్ గా జరిగిన జిఎస్టీ వల్ల ఈ ప్రైస్ అయితే చాలా వరకు తగ్గడం వల్ల ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపించారు. 9th ప్లేస్ లో అయితే షార్ట్ గన్ అయితే వెహికల్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ లోనే 264 యూనిట్స్ అమ్మితే ఇయర్ లో 279 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 15 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 5.68% అయితే గ్రోత్ అయితే పెంచుకున్నది. 8th ప్లేస్ లో సూపర్ మీటియర్ అయితే ఉంది. సూపర్ మీటియర్ వెహికల్ కూడా చాలా బాగుంటది. లాస్ట్ ఇయర్ లో 685 యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని 1101 యూనిట్స్ అయితే ఇయర్ లో అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా 416 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 60% అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. 7th ప్లేస్ లో గొరిల్లా వెహికల్ అయితే ఉంది. గొరిల్లా వెహికల్ కూడా చూడడానికి చాలా బాగుంటది. ఈ వెహికల్ కూడా సేల్స్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ లోని 1657 యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని 1798 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 141 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 8.51% అయితే పెరిగిందని చెప్పొచ్చు. 6th ప్లేస్ లో 650 ట్విన్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ కూడా సేల్స్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నది. 2869 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మితే ఇయర్ లోని 3856 యూనిట్స్ అయితే ఇయర్ లో అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా 987 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 34% అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. గ్రోత్ కూడా చాలా వరకు పెంచుకుందని చెప్పొచ్చు. 5th ప్లేస్ లో హిమాలయ వెహికల్ ఉంది. హిమాలయ వెహికల్ కూడా చాలా మందికి అడ్వెంచర్ వెహికల్ కింద ఎక్కువ మంది అయితే ఈ వెహికల్ వైపు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇప్పుడైతే వీటి సేల్స్ అయితే అమాంతం చాలా వరకు పెరిగాయి. ఆల్మోస్ట్ 100% కన్నా అబోవే సేల్స్ అయితే పెంచుకుంది. లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 1814 యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని ఏకంగా 3939 యూనిట్స్ అయితే అమ్మారని చెప్పొచ్చు. ఓవరాల్ గా డిఫరెన్స్ చూసుకున్నా కూడా 2125 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 117% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. చాలా గ్రోత్ అయితే పెంచుకుంది. 4th ప్లేస్ లో మిటియర్ 350 వెహికల్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ లో 8665 యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని 14435 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ అయితే 5770 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారు. 66% అయితే గ్రోత్ అయితే పెంచుకున్నది. చాలా వరకు అన్ని వెహికల్స్ కూడా గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాయని చెప్పొచ్చు. 3rd ప్లేస్ లో హంటర్ 350 హంటర్ వెహికల్ వచ్చిన తర్వాత చాలా వరకు ఎక్కువ హైట్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ వైపు అయితే ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇప్పుడు వీటి సేల్స్ కూడా చాలా వరకు పెరిగాయని చెప్పొచ్చు. 17,406 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ లో అమ్మితే ఇయర్ లో 21,801 యూనిట్స్ అయితే ఇయర్ లో అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ అయితే 4,395 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 25% అయితే గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. 2nd ప్లేస్ లో బుల్లెట్ 350 వెహికల్ అయితే ఉంది. బుల్లెట్ 350 సేల్స్ కూడా ఆల్మోస్ట్ 100% అయితే హైక్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా పెంచుకున్నదని చెప్పొచ్చు. బుల్లెట్ వెహికల్ చాలా బాగుంటది. అందుకోసమని ఈ వెహికల్ వైపు కూడా ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ లో 12,901 యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని 25,915 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాయి. ఆల్మోస్ట్ 1314 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారు. గ్రోత్ అయితే 100% అయితే పెంచుకున్నది. ఇదైతే బుల్లెట్ కి చాలా మంచి న్యూస్ కింద చెప్పొచ్చు. 1st ప్లేస్ లో క్లాసిక్ 350 వెహికల్ అయితే ఉంది. 33,065 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ లో అమ్మితే ఇయర్ లోని 40,449 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 7,384 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 22% అయితే గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. ఓవరాల్ గా సేల్స్ అయితే చాలా వరకు పెరిగాయి అన్ని వెహికల్స్ పరంగా కూడా. లాస్ట్ ఇయర్ లోని సేల్స్ చూసుకుంటే 2024 79,326 యూనిట్స్ లాస్ట్ ఇయర్ లో అమ్మితే ఇయర్ లోని 1,13,573 యూనిట్స్ అయితే అమ్మారు. ఓవరాల్ గా డిఫరెన్స్ చూసుకుంటే 34,247 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఓన్లీ ఈ సెప్టెంబర్ 2025 లో మాత్రమే గ్రోత్ పరంగా 43% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. ఇదైతే బెస్ట్ టైం టు బై అని చెప్తాను నేనైతే. ఇదైతే రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించిన వరకు 2025 సెప్టెంబర్ యొక్క ఫుల్ రిపోర్ట్. ఇవే కాకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ న్యూస్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.